బ్రహ్మముహూర్తం రహస్యం. మీ భవిష్యత్తును మీరే రాసుకోవాలంటే ఉదయం ఈ సమయంలో నిద్రలేవాల్సిందే. అందరికీ నమస్కారం. మన ది పురాణిక్ పాత్ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి స్వాగతం. ప్రపంచంలో అత్యున్నత స్థాయికి చేరిన ఎందరో మహానుభావులు, సాధకులు, ఋషులు ప్రతిరోజు బ్రహ్మముహూర్తంలోనే ఎందుకు నిద్రలేస్తారో ఎప్పుడైనా ఆలోచించారా? అసలు బ్రహ్మముహూర్తం అంటే ఏమిటి? ఆ సమయంలోనే విజయం సాధించటానికి అవసరమైన అపారమైన శక్తి ఎందుకు దొరుకుతుంది? మన దేహంలో ఆ పవిత్ర సమయంలో జరిగే అద్భుతమైన మార్పులు ఏమిటి అనే విషయాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు శ్రద్ధగా వీక్షించండి. ప్రతి మనిషి జీవితంలో సమయం చాలా విలువైంది. అందులో తెల్లవారుజామున ఉండే సమయం ఇంకా అమూల్యమైనది అని మన పెద్దలు చెబుతూ ఉంటారు. ఆ సమయంలో ఉండే శక్తి తరంగాలు మనల్ని ఎలా ప్రభావితం చేస్తాయో వింటే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. మన పురాతన కాలమానం ప్రకారం కాలాన్ని గడియల్లో లెక్కించేవారు. ప్రస్తుత కాలమానం ప్రకారం 24 నిమిషాలను ఒక గడియ అంటారు. 2 గడియల కాలాన్ని అనగా 48 నిమిషాలను ఒక ముహూర్తం అని పిలుస్తారు. ఒక పగలు ఒక రాత్రి కలిపితే దానిని అహోరాత్రం అంటారు. ఒక రోజులో ఇలాంటి ముహూర్తాలు మొత్తం 30 ఉంటాయి. సూర్యోదయానికి ముందు వచ్చే ముహూర్తాలలో మొదటిది అంటే రోజు మొత్తంలో 29వ ముహూర్తాన్నే బ్రహ్మముహూర్తం అంటారు. సూర్యోదయానికి 48 నిమిషాల ముందు కాలాన్ని ఆసురీ ముహూర్తం అంటారు. ఆ ఆసురీ ముహూర్తానికి ముందు ఉండే 48 నిమిషాల కాలాన్ని బ్రహ్మముహూర్తం అంటారు. ఈ ముహూర్తానికి అధిదేవత సాక్షాత్తు ఆ సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడు కాబట్టే దీనికా పేరు స్థిరపడింది. రాత్రి పూర్తిగా ముగియని, పగలు పూర్తిగా మొదలవని ఈ సంధికాలంలో సృష్టి మూలశక్తి అత్యంత స్వచ్ఛంగా ఉంటుంది. ఈ సమయంలో ప్రకృతి ప్రశాంతంగా ఉంటుంది. బాహ్య ప్రపంచంలో శబ్దాలు ఏమాత్రం వినిపించవు. బ్రహ్మముహూర్తం అనే పేరు వెనుక ఒక అద్భుతమైన పౌరాణిక గాథ కూడా మన పురాణాల్లో దాగి ఉంది. కశ్యప బ్రహ్మకు వినతకు జన్మించినవాడు అనూరుడు. ఈయన పక్షులకు రాజైన గరుత్మంతునికి స్వయానా సోదరుడు, అలాగే లోకానికి వెలుగునిచ్చే సూర్యభగవానుడికి రథసారథి కూడా. ఒకానొక సమయంలో తల్లి వినత తన పుత్రుని చూడాలనే అమితమైన కుతూహలంతో అండాన్ని పగలగొట్టింది. అప్పుడు సగం శరీరంతో అనూరుడు జన్మించాడు. శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం వారు మీ ప్రతి సమస్యకు ఖచ్చితమైన పరిష్కారం చూపుతున్నారు. ప్రముఖ జ్యోతిష నిపుణులు గురూజీ రాజుగారు మీ ముఖం, హస్తరేఖలు చూసి మీ జాతకాన్ని ఎంతో స్పష్టంగా వివరిస్తారు. వ్యాపారంలో నష్టాలు, చదువులో ఆటంకాలు, ఉద్యోగ ప్రయత్నాలు, సంతానలేమి, విదేశీ ప్రయాణాలు, ప్రమోషన్లు, రాజకీయ భవిష్యత్తు, కోర్టు కేసులు, ప్రేమ సమస్యలు, భార్యాభర్తల మధ్య విభేదాలు, కుటుంబ ఆరోగ్య సమస్యలు, ఇలా ఎటువంటి ఇబ్బందులు ఉన్నా కూడా వాటన్నింటికీ తగిన పరిహారాలు చెబుతారు. అలాగే ఇక్కడ ప్రత్యేకించి స్త్రీ పురుష వశీకరణం కూడా అత్యంత నమ్మకంగా చేయబడును. మీరు వారిని నేరుగా కలవకపోయినా సరే కేవలం ఫోన్ ద్వారా ఆన్లైన్లో మీ సమస్యను వివరించి పరిష్కారం పొందవచ్చు. ఇంకెందుకు ఆలస్యం? మీ సమస్యల శాశ్వత పరిష్కారం కోసం వెంటనే గురూజీ రాజుగారిని సంప్రదించండి. వారు అందుబాటులో ఉండే సెల్ నంబర్ 832833343229. ఆ సమయంలో బ్రహ్మదేవుడు అతన్ని సూర్యునికి రథసారథిగా నియమించి, నీవు భూలోకాన మొదటిగా కనిపించిన కాలాన్నే బ్రహ్మముహూర్త కాలం అంటారు అని వరమిచ్చాడు. ఆ పవిత్ర సమయంలో గ్రహాలు, నక్షత్రాలు ఎటువంటి చెడు చేయలేవని ఆశీర్వదించాడు. అందుకే బ్రహ్మముహూర్తకాలం గృహప్రవేశాలు, వివాహాలు, ఇతర శుభకార్యాలకు అత్యంత అనుకూలమైనదని మన శాస్త్రాలు ఘోషిస్తున్నాయి. ఈ పవిత్ర సమయంలో నిద్రలేవటం వల్ల మన భౌతిక, ఆధ్యాత్మిక శరీరాల్లో ఎవరికీ అంతుపట్టని, ఊహించని మార్పులు జరుగుతాయి. ముఖ్యంగా మన మెదడులోని పీనియల్ గ్రంథి ఈ సమయంలో అత్యంత సున్నితంగా స్పందిస్తుంది. ఈ పీనియల్ గ్రంథినే అంతర్దృష్టికి ద్వారమని కూడా పిలుస్తారు. ఈ గ్రంథి మేల్కుంటే ఆలోచనలు స్పష్టంగా మారి భవిష్యత్తును దర్శించగల అంతర్దృష్టి విశేషంగా పెరుగుతుంది. మన శరీరంలో ఈడ,
పింగళ, సుషుమ్న అనే 3 ప్రధాన నాడులు ఉంటాయి. బ్రహ్మముహూర్తంలో మన శ్వాస పూర్తిగా సమతుల్యమై వెన్నెముక మధ్యలో ఉండే సుషుమ్న నాడి మేల్కుంటుంది. అప్పుడు మనసు పూర్తిగా నిశ్శబ్దమైపోతుంది. భయాలు, ఆందోళనలు మాయమవుతాయి. చైతన్యం పైకి ఎగబాకుతుంది. మనసులోని అలజడులన్నీ సమసిపోయి ఒక దివ్యమైన ప్రశాంతత ఆవహిస్తుంది. వాతావరణం ఎంతో స్వచ్ఛంగా ఉండటం వల్ల ఆ సమయంలో చేసే మంత్రజపం 1000 రెట్ల అదనపు ఫలితాన్ని ఇస్తుంది. ఆ సమయంలో గాలిలో ఆక్సిజన్ శాతంతో పాటు దైవిక శక్తి కూడా మెండుగా ఉంటుంది. అందుకే ఆ సమయంలో పలికే ఒక్క మంత్రం కూడా నేరుగా మన అంతర్గత కేంద్రాలను తాకుతుంది. ఓంకారాన్ని 12 సార్లు ఉచ్చరించి ధ్యానం మొదలు పెడితే ఏకాగ్రత సులభంగా కుదురుతుంది. అంతేకాకుండా బ్రహ్మచర్యం పాటించే వారిలో ఆ ప్రాణశక్తి వెన్నెముక ద్వారా పైకి ప్రయాణించి మెదడుకు చేరి మహాసాధనగా మారుతుంది. వీర్యం అనేది శరీరంలో అత్యంత శక్తివంతమైన ద్రవం. దాన్ని వృధా చేయకుండా బ్రహ్మచర్యం పాటించేవారికి బ్రహ్మముహూర్తంలో మేధాశక్తి, భగవంతుని శక్తి జతకలిసి అద్భుతాలు సృష్టిస్తాయి. అద్భుతమైన విజయాలు సాధించడానికి ఇదొక రహస్య మార్గం. ఈ సమయంలో దేవతలు సంచరిస్తారు అని పెద్దలు చెబుతుంటారు. దేవతలు అంటే ఇక్కడ రెక్కలు కట్టుకుని తిరిగే రూపాలు కావు. వారు సూక్ష్మ శక్తి తరంగాలు. బ్రహ్మముహూర్తంలో భూమి విద్యుత్ తరంగాలు మారుతాయి. ఆకాశశక్తి ప్రవాహం సున్నితంగా మారుతుంది. ఈ సమయంలో వాతావరణంలో సత్వగుణం అత్యధికంగా ఉంటుంది కాబట్టి సూక్ష్మలోక శక్తులు సులభంగా అనుసంధానమవుతాయి. ధ్యానం చేసేవారికి అద్భుతమైన అంతర్గత అనుభూతులు, స్వచ్ఛమైన భావాలు కలగటానికి ఇదే ప్రధాన కారణం. మనసు అత్యంత నిశ్శబ్దంగా ఉండటం వల్ల సృష్టి మూలశక్తితో మనం సులభంగా మమేకం అవ్వగలుగుతాము. ఆ సమయంలో ఏది కోరుకుంటే అది జరగడానికి ప్రకృతి మొత్తం సహకరిస్తుంది అని మహర్షులు ఎన్నో ఏళ్ల క్రితమే నిరూపించారు. బ్రహ్మముహూర్తం అనేది మన భవిష్యత్తును మనమే స్వయంగా రాసుకునే ఒక ఖాళీ కాగితం లాంటిది. ఈ సమయంలో నువ్వు ఏమనుకుంటే అదే బీజం పడుతుంది. నువ్వు ఏం సంకల్పిస్తే అదే మార్గం ఏర్పడుతుంది. అయితే ఈ సమయంలో కొన్ని పనులకు పూర్తిగా దూరంగా ఉండాలి. నిద్రలేవగానే మొబైల్ ఫోన్లు చూడటం, ప్రాపంచిక విషయాలు మాట్లాడటం ఎట్టి పరిస్థితుల్లోనూ చేయకూడదు. కోపం, కామం, బాధ లాంటి ప్రతికూల, అశుభ ఆలోచనలను దరిచేరనివ్వకూడదు. ఎవరితోనూ గొడవలు పెట్టుకోకూడదు. అలాగే ఎలాంటి ఆహారం అసలు తీసుకోకూడదు. కేవలం భగవంతుని ధ్యానానికి, మనసును ప్రశాంతంగా ఉంచుకోవడానికి మాత్రమే ఈ సమయాన్ని కేటాయించాలి. అప్పుడే దాని పూర్తి ప్రయోజనం చేకూరుతుంది. నిరంతరంగా 21 రోజుల పాటు బ్రహ్మముహూర్తంలో నిద్రలేస్తే మీలో అద్భుతమైన మార్పులు చూస్తారు. మొదటి 7 రోజుల్లో మీ మనసు మారుతుంది. 14 రోజులకు నిద్ర అలవాటు పూర్తిగా మారుతుంది. 21 రోజులకు మీ సంకల్పశక్తి అమాంతం బలపడుతుంది. నీ దారి నీకు స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకు అందరికీ ఈ సమయం పనిచేయదు అంటే, శరీరం శుద్ధంగా లేనివారికి, చెడు అలవాట్లు ఉన్నవారికి ఈ అద్భుత సమయం కలిసిరాదు. శరీరంలో తమోగుణం తగ్గి సత్వగుణం పెరిగినప్పుడు అలారం లేకుండానే మీ అంతర్గత జీవ గడియారం మిమ్మల్ని సహజంగా నిద్రలేపుతుంది. రోజుకు కేవలం 5 నిమిషాల నిశ్శబ్దం, 5 నిమిషాల సంకల్పం, 5 నిమిషాల ధ్యానం మీ గమ్యాన్ని, మీ తలరాతను పూర్తిగా మార్చేస్తాయి. ఇది గడిచిపోయే కాలం కాదు, అదృష్టాన్ని పట్టుకునే ఒక అద్భుతమైన అవకాశం. మన శరీరం కేవలం మాంసపు ముద్ద కాదు, ఇదొక శక్తి వ్యవస్థ. ప్రతి మనిషిలో ఒక అంతర్గత గడియారం ఉంటుంది. ప్రకృతి ఇచ్చే సూక్ష్మ సంకేతాలను పసిగట్టగలిగే శరీరాలు తమంతట తామే మేల్కొంటాయి. కొందరు అలారం లేకుండానే ఉదయం 4 గంటలకు నిద్రలేస్తారు. మరికొందరు ఎన్ని అలారాలు పెట్టినా నిద్రలోనే ఉంటారు. దీనికి కారణం వారిలో ఉండే సత్వ తమో గుణాలే.
సత్వగుణం ఉన్నవారు లోపలి స్పందనను విని సులభంగా మేల్కుంటారు. బద్ధకంతో భారంతో ఉండే తమోగుణం ఉన్నవారు ఆ పిలుపును వినలేరు. బ్రహ్మముహూర్తంలో ప్రకృతి ఎవరినీ బలవంతంగా నిద్రలేపదు. అది కేవలం పిలుస్తుంది. వినగలిగే సిద్ధత ఉన్నవారు మాత్రమే లేస్తారు. మీ దేహాన్ని మనసును శుద్ధి చేసుకుని రేపటి నుండే ఈ బ్రహ్మముహూర్త సాధనను ప్రారంభించండి. అఖండమైన విజయాన్ని మీ సొంతం చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి నలుగురికి షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో అద్భుతమైన పురాణ రహస్యాల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.